నాకు అర్థం కానిది ఏంటంటే, ఒక వ్యవస్థకి సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ సదరు వాళ్ళతో అసలు కనెక్ట్ అవ్వాల్సిన అవసరాలు లేదా ప్రభుత్వాలకి? ఎవరు తీసుకున్నారు ఈ నిర్ణయం? ఈ ప్రభుత్వం తీసుకుందైతే నేననను. చ లోకేష్ గారు సీరియస్‌గా ఆలోచించాల్సింది ఒకటుంది. ఇప్పుడు నా నా చదువుల టైంలో 10థ్ క్లాస్ వరకు 10థ్ ఏంటి 10థ్ దాకానే కూడా ఈ పేపర్స్ అంటే ఒక పేపరు ఇట్లాగా షీటు మడతేసుకొని ఇప్పుడు ఇట్లా సింగిల్‌గా గాకుండా ఇట్లా 2 కలిపి ఉన్నటువంటిది ఉంటది. దానికి అది ఒకటిస్తారు ముందు. దాంట్లో రాయడం మిగించేసాక ఇంకో పేపర్ ఎక్స్‌ట్రా షీట్ ఇట్లాగా నడిచిద్ది. 10థ్ దాకా అట్లుండేది. తర్వాత మళ్ళీ బిట్ పేపర్ వచ్చేటప్పటికి ప్రింటెడ్ ఉంటది. దాంట్లో బాక్స్‌లో టిక్కులు కొట్టేసి అది విడిగా ఇవ్వాల్సి ఉంటది. అది మా 10థ్ క్లాస్ టైంలో. ఇంటర్మీడియేట్ దగ్గర నుంచి వచ్చేటప్పటికి ఫస్ట్ ఒక బుక్‌లెట్ ఒక 12 పేజీల బుక్‌లెట్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఎడిషన్స్ ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేవాళ్ళు. ఎడిషన్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇట్లాగా ఫోల్డబుల్ ఉండేదనమాట. ఇట్లాగ ఎన్ని కావాలంటే అది. నాలా